ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుణ్ణి వెతుకుదాం. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇంకా కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేయడం ద్వారా మీ అభిప్రాయం ఏంటో నాకు కూడా తెలుస్తుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆమేన్. మనిషి ఎలా ఉండాలని ఆశించి మనిషిని తన కోసం తన పోలిక చొప్పున చేసుకున్నాడో అందుకు పూర్తి విరుద్ధంగా మనిషి జీవించాడు. దేవుడు ఈ భూమి మీద మనుషులను చేసినందుకు పశ్చాత్తాపడి బాధపడేలా మనుషులు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తాం. బిడ్డలు చెడిపోయి తమ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుంటే వారిని ప్రేమించే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? బిడ్డలను చూచినప్పుడల్లా ఒక నరకంలా ఉంటుంది. తన స్వహస్తాలతో తన కోసం సృజించుకున్న మనుషులు ఈ భూమి మీద చెడిపోయి తమ మార్గం చెరిపేసుకొని తమ ఇష్టానుసారంగా జీవిస్తుంటే దేవుడు కూడా చాలా బాధపడ్డాడు. అందుకే భూమి మీద మనుషులను చేసినందుకు దేవుడు తన హృదయంలో నొచ్చుకొని వారిని అంతం చేయాలనుకున్నాడు. అప్పుడు నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా ఆయనకు కనిపించాడు. ఎందుకంటే నోవాహు దేవుణ్ణి వెతుకుతూ ఆయన మార్గంలో ఉన్నాడు. ఈ భూమి మీద నోవాహు తప్ప దేవుణ్ణి వెతికేవారు ఒక్కరూ కనిపించలేదు. ఈ లోకంలో అనేక మంది దేవునికి దూరమై నానా బాధలతో దిక్కు తెలియని స్థితిలో ఉన్నారు. చాలామంది ధనవంతులు కూడా వారి ధనం వల్ల సంతృప్తి చెందని స్థితిలో ఉన్నారు. వారికి అన్నీ ఉంటాయి, కానీ ఏదో వెలుతుగా అనిపిస్తుంది. దేవుడు లేని జీవితాలు ఎప్పటికీ వెలుతుగానే ఉంటాయి. చాలామందికి దేవుడు ఉన్నాడా అన్న అనుమానం వస్తూ ఉంటుంది. కొంతమందికి దేవుడు ఎవరో అని ఆలోచిస్తూ ఉంటారు. వారిలో ఇంకొంతమంది దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తారు. ఎవరైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతుకుతారో నేనే దేవుణ్ణి అని దేవుడు తను తాను వారికి ప్రత్యక్షపరుచుకుంటాడు అనేస్తూ దేవునికి దూరంగానే ఉంటారు. వారే తప్పిపోయిన కుమారుని పోలిన వారు. అతను తనకు కష్టం వచ్చినప్పుడు తన తండ్రిని వెతుకుతూ ఎలా వచ్చాడో అలానే ప్రతి ఒక్కరూ దేవుని వెతకాలి. కుమారుని కోసం ఆ తండ్రి ఎలా ఎదురు చూశాడో దేవుడు కూడా ప్రతి ఒక్కరి కోసం నిరంతరం ఎదురు చూసి మనం ఆయన దగ్గరకు రావాలని నిరీక్షిస్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నానని రాయబడిన ప్రకారం దేవుడు మన వైపే చూస్తూ మన కోసం నిరీక్షిస్తున్నా కూడా ఆయన నిరీక్షణకు అందనంత దూరం